ఇప్పటికే విమాన ప్రయాణం అంటే చాలా మంది భయపడుతున్నారు. ఫ్లైట్ ఎక్కాలంటేనే ఆందోళనకు గురవుతున్నారు. ఈ సమయంలో మరో భయానక ఘటన వెలుగు చూసింది. ఇండిగో విమానం గాల్లో ఉండగానే విండో ఊడిపోయింది. గోవా నుంచి పూణే వెళ్తున్న విమానంలో ఈ ప్రమాదం జరిగింది. Q400 విమానంలోని లోపలి కిటికీ ఫ్రేమ్ వదులై ఊడిపోయింది. విమానం గాల్లో ఉండగా కిటికీ ఫ్రేమ్ ఊడిపోవడంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఫ్లైట్ లో భద్రతా ప్రమాణాలు పాటించడం లేదంటూ పలువురు DGCAను ట్యాగ్ చేస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న అందిస్తారు. చెప్పండి ప్రసన్న. అమూల్య, గోవా నుంచి పూణే ఫైట్ జెట్ విమానం లోపల విండో ఫ్రేమ్ ఊడిపోయి ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురైన ఘటన చోటు చేసుకుంది. ఈ విమానం భద్రతపై ఆందోళన కూడా వ్యక్తం చేయడం జరిగింది. అయితే ప్లేన్ సేఫ్ గా ల్యాండ్ అవడంతో ప్రయాణికులంతా కూడా ఊపిరి తీసుకున్నారు. అయితే విమానం గాల్లో ఎగురుతుండగానే విండో ఫ్రేమ్ ఊడిపోయింది. చూసిన ప్రయాణికులు భయాందోళన చెందారు. అయితే ఏదైతే పూణే నుంచి గోవా నుంచి పూణేకి వెళ్తున్నటువంటి విమానం Q400 విమానం ఎగురుతున్నప్పుడు గాలి లోపల కాకుండా విండో ఫ్రేమ్ ఏదైతే ఉందో అది ఊడిపోవడం జరిగింది. క్యాబిన్ ప్రెజరైజేషన్ సాధారణంగానే ఉన్నట్లు కూడా చెప్పడం. ప్రయాణికుల భద్రతకు ఎలాంటి ప్రభావం లేదని విమానం ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ కాగానే దాన్ని సరిచేసినట్లు కూడా విమానయాన సంస్థ తెలపడం జరిగింది. అయితే విమానంతో పాటు ప్రయాణికుల భద్రతలో ఎలాంటి రాజీ లేదని కూడా వారు వెల్లడించడం జరిగింది. అయితే ప్రయాణికులు ఆ వీడియో క్లిప్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. విమాన భద్రత పైన ఆందోళన కూడా వ్యక్తం చేశారు. ఈ వీడియోని DGCA కూడా ట్యాగ్ చేయడం జరిగింది. దీనిపై విచారణ కూడా DGCA ఆదేశించడం జరిగింది. అయితే ఏదైతే విమానాలు ఈ మధ్య కాలం లోపల ప్రమాదాలకు గురవుతున్నాయో ఈ టెక్నికల్ ఇష్యూస్ వల్ల దాన్ని పూర్తి స్థాయిలో విమానయాన సంస్థలు టెక్నికల్ గా పూర్తిగా మెయింటైన్ చేసిన తర్వాతనే విమానాన్ని టేకాఫ్ చేయాలని చెప్పి కూడా DGCA చెప్తున్నప్పటికీ ఈ చిన్న చిన్న తప్పుల వల్లనే ఘోర ప్రమాదాలు సంభవించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే స్పైస్ జెట్ మాత్రము ఇది చిన్న విషయంగా కొట్టుపడేసింది. అది దానివల్ల ఎటువంటి ఇబ్బందులు తలెత్తలేదని, అది కేవలం నీడ రాకుండా ఏర్పాటు చేస్తున్నటువంటి విండో ఫ్రేమ్ మాత్రమే, దాంతో ఎటువంటి ఇబ్బంది కాలేదు. తర్వాత సేఫ్ గా ల్యాండ్ చేసి దాన్ని వెంటనే దాని ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తామని కూడా వారు చెప్పడం జరిగింది. అమూల్య, థ్యాంక్ యూ ప్రసన్న.